ముందుగా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ నుంచి అందరికీ నమస్కారాలు. నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం జ్యోతిరావు పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి ఇద్దరికీ కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మన ఏపీ ప్రభుత్వం కూడా డిమాండ్ చేయాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని చెప్పి జ్యోతిరావు పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కూడా వారి యొక్క విన్నపం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు అంటరానితనాన్ని, బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ కూడా సమానంగా చూశారు. అలాగే సావిత్రిబాయి పూలే గారు మన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అందరూ చదువుకోవాలి, అందరూ బాగుండాలనే ఆకాంక్షతో ఆమె జీవితాన్ని అర్పించి పోరాడారు. కాబట్టి వాళ్ళిద్దరు పెట్టిన బతుకు వల్లే ఈ పొద్దు మనం జీవిస్తున్నాము. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం వరకు చేరే వరకు ఈ వీడియో షేర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ షేర్ చేయండి వీడియో ప్లీజ్. దయచేసి కేంద్ర ప్రభుత్వం జ్యోతిరావు పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా నేను పదే మీ తరపున, అందరి తరపున కూడా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.